46 ఏళ్ల వయసులో సొంత వదిననే పెళ్లి చేసుకున్న పాపులర్ సీరియల్ నటుడు. అటు సినిమాల్లోనూ, ఇటు సీరియల్స్‌లోనూ నటీనటులు చేసే నటన అంతా ఉత్తిత్తిదే అని, వారు పోషించే పాత్రలు కేవలం వినోదం కోసమే అని మనకు ఎంత తెలిసినప్పటికీ, మనం వారిని బయట కూడా అదే పాత్రలో ఊహించుకుంటూ ఉంటాం. రీసెంట్‌గా ఇదే విషయంపై ఇదే తరహాలో ఓ పాపులర్ సీరియల్ నటుని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన మరెవరో కాదు, 'నువ్వే కావాలి' సినిమాలో సెకండ్ హీరోగా 'పడమటి సంధ్యారాగం' అనే సీరియల్‌తో ఫేమ్ సంపాదించిన సాయి కిరణ్. రీసెంట్‌గా ఈ 46 ఏళ్ల సీరియల్ నటుడు తాను వర్క్ చేసే టెలివిజన్ ఇండస్ట్రీకే చెందిన స్రవంతి అనే సీరియల్ హీరోయిన్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వార్తను కోయిలమ్మ సీరియల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో నటుడు సాయి కిరణ్ మరియు స్రవంతిలు అప్పట్లో టాప్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోయిన కోయిలమ్మ అనే సీరియల్లో వదిన మరిదిగా నటించారు. దీంతో వారిని ఆ పాత్రలో చూసి బాగా కనెక్ట్ అయిపోయిన అలనాటి కోయిలమ్మ సీరియల్ ఫ్యాన్స్ పోయి నీకు నీ వదినపైనే ప్రేమ కలిగిందా, ఈ వయసులో ఇదేం బుద్ధి అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ నూతన పెళ్లి జంటకు ఆ ట్రోలింగ్ మరియు కామెంట్స్ పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక నటుడు సాయి కిరణ్ ఇంత లేటు వయసులో పెళ్లి చేసుకోవడానికి అయితే కారణం లేకపోలేదు. అసలు నిజం చెప్పాలంటే సాయి కిరణ్కి ఇది రెండో వివాహం. ఆయన మొదటి భార్య ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమెకు మరియు అతనికి మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల మనస్పర్ధలు రావడంతో వారిద్దరూ పరస్పర అంగీకారం మేరకు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత ఈ సీరియల్ హీరో గారికి కోయిలం సీరియల్లో పనిచేసే స్రవంతి పరిచయమైంది. స్రవంతి మరియు సాయి కిరణ్ మొదట్లో స్నేహితులుగానే ఉండేవారు. అయితే తర్వాత వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు, ప్రేమ అని వారు తెలుసుకున్నారు. దీంతో సాయి కిరణ్కు ఇది రెండో వివాహం అని స్రవంతికి తెలిసినప్పటికీ స్రవంతి తన ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఏది ఏమైనా ఒకే రంగానికి చెందిన ఈ సీరియల్ నటీనటులు ఇంత సడన్గా వివాహం చేసుకుని ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయారు. దీంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్ అండ్ వైరల్గా మారాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.